మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు సింహాచలం చెంపంగా చూపిస్తూ ఉన్నాను. ఇవి ఇప్పుడు మీకు ఎక్కడ వచ్చినాయి అనుకుంటున్నారు కదా. మా హౌస్ ఓనర్ గారికి చెట్టు ఉందండి. చెట్టు అయితే పెద్దదే, నేల మీదే వేసారు. మరి ఈ మా ఫ్లోర్ కాకుండా తర్వాత ఫ్లోర్ ఎక్కేటప్పటికి అందుతుంది అన్నమాట. వాళ్ళైతే లేరు, ఊరెళ్ళారు. వాళ్ళు ఉంటే అసలు రాలిపోతున్నా కూడా ముట్టుకోమండి. ఎందుకంటే వారిని కోసుకుంటారేమో అని. ఎవరైనా చెట్టు వేసి పెంచుకున్నారు అంటే వాళ్ళ కాదని మనం కోసేసుకోకూడదు. వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు అందరూ కూడా మరి వాకింగ్ కానీ వెళ్ళడం, అందరు గుమ్మాల్లో మొక్కలు చూడడం, చక్కగా ఆ మొక్కలు రబ్బలు ఎరగొట్టేయడం, పువ్వులు కోసేసుకోవడం, తెచ్చేయటం, కుదురు చేసేయటం, అలా చేయమని ఏ దేవుడు చెప్పలేదు కదండి కదా. అయితే పువ్వుల చెట్లు ఉన్నాయి అనుకోండి, ఎవరికన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చెయ్యి అనేది వేయకూడదు. ఇది నేను ఖండించి మరీ చెబుతాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రాణంగా పెంచుకుంటారు. అది ఎప్పుడు పువ్వు పోతుందా, ఎప్పుడు కాయ కాస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తారు. అది మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉండి నాకో రేపో కోసుకుందామని ఇలాగలో కోసేస్తూ ఉంటారండి. అదేనండి వచ్చింది. నాకు అస్సలు నచ్చదండి అలాగా. లక్ష్మణ ఫలాలు మా వారు తీసుకొస్తారు, తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ గింజల మొక్కలైతే కుండీలో వచ్చేసినాయి. మన తరం కాదు కదా పెంచడానికి. ఉండేదేమో అద్దెల్లాయే. పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నాకు కుడిభుజంగా ఉంటుంది. వాళ్ళు ఖాళీ స్థలం అక్కడ నేనైతే వేసేసాను. అవి ఎదిగినాయి. నిరుడు కాసిందట. ఈ సంవత్సరం కాసింది కాయ. ఇంక కోద్దాము అనుకుంటే అలా నడుచుకుంటూ వెళ్తూ, పెద్ద ఆవిడేనండి, 50 ఏళ్ళు దాటి ఉంటాయి. కాయ కోసుకుని పట్టుకెళ్ళిపోతుంటే పక్కన ఆవిడ చూస్తే కేకలేసింది. అలా ఉండగానే తినాలంట, మంచిదంట, అంతే కోసేసుకుందంట అంటుందండి ఆవిడ. ఈ అమ్మాయి అయితే ఊరుకోలేదు. ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నానంటే ఎప్పుడు అవుతుందో కోసుకుందామని, మా చెట్టుకి మీరెలా కోసేస్తారో అనేసి ఊరుకోలేదండి అసలు. బాధ కలిగింది నాకు కూడా. చెట్లు పెంచుతాను కాబట్టి చూసేవా అనుకున్నాను. ఎవరు చెట్ల మీద అయినా కూడా వాళ్ళ పర్మిషన్ లేనిదే మనం చెయ్యి వేయకూడదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, అడిగితే వాళ్ళు కోసిస్తారే తప్ప మనల్ని చెయ్యి వేయనివ్వరు. ఎందుకంటే ఒక్కొక్కరు చెయ్యి పడితే కూడా చెట్లు పాడైపోతాయి, తెలిసినా మరి. అందుకు అది చెట్లు పెంచుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎదరోళ్ళు కష్టపడి వేసుకుని అలా ఫలం వచ్చేటప్పటికి ఇంకొకళ్ళు లాక్కెళ్ళిపోయి వాళ్ళకి తెలియదండి. అది తెల్లవారుజామునే వాకింగ్ కానీ వెళ్ళడం, ఎవరు చెట్టు పువ్వులు ఉన్నాయో చక్కగా కవర్ వేసుకుని వెళ్ళడం, కోసేయడం, వచ్చాక మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేయడం, ఇలాగే చేస్తున్నారండి. అది చాలా తప్పు. పెద్దోళ్ళే ఆ పనులు చేస్తే ఎవరు చెప్పగలరండి కదా. అయితే మా హౌస్ ఓనర్ గారికి ఉన్నది కానీ చెట్టు, నేనైతే ఎప్పుడు ముద్దనంది వద్దనం చెట్టు ఉంటుందండి మా గుమ్మం తిన్నగా. పువ్వులు అయితే ఇరగబూసేస్తూ ఉంటాయి. అసలు ఆ కొయ్యాలని అనిపించదండి నాకు. వాళ్ళది కదా చెట్టు, మంద కాదు. పువ్వులు ఎవరైనా దేవుడికి పెట్టచ్చు. 4 పువ్వులు కోసుకుని పెట్టుకోండి అన్నారనుకోండి, ఆవిడ కోసుకోవచ్చు. మా వారైతే రోజు నాకు లిల్లీ పువ్వులు, గులాబీ పువ్వులు, సేవంతి పువ్వులు ఒక కవర్తో తెచ్చేస్తారండి. ఎవరైనా అయితే 4-5 రోజులు పూజ చేసుకుంటారు. నేను 2 రోజుల్లో ఫినిష్ చేసేసుకుంటాను. అందంగా అలంకరణ మళ్ళీ తెచ్చేస్తూ ఉంటారు. ఏమంటే ఇంత ఖర్చు పెట్టుకుంటాము, ఒక 20 రూపాయలు పువ్వులు తెచ్చుకోలేమా కదా. అయితే ఈరోజు మరి మా హౌస్ ఓనర్ గారు లేరు కదా, కుక్కకి అన్నం పెట్టడానికి బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళే పెట్టుకుని వాళ్ళే చూసుకుంటారండి. అందరికీ కాపలా కాస్తుంది. కానీ ఇలా చూసేటప్పటికి అందే కొమ్మకి పువ్వులు ఉన్నాయి. అయ్యో రేపు శుక్రవారం కూడా చక్కగా కోసుకొచ్చేద్దాం, సింహాచలం చెంపంగా మంచి అదృష్టం మనకి లభించింది అని వెళ్ళానండి. వెళ్ళి చక్కగా మరి కోసేసాను. ఇవి నిన్న మొన్న చూసుకుంటే ఈ 3 పువ్వులు కూడా మంచిగా ఉండును, కానీ ఈ రేకులు మంచి గుమ్మగుమ్మ స్మెల్ వస్తాయి అన్నమాట. అలాగా మనం రూమ్లో పెట్టుకుంటే ఒక చోట మంచి స్మెల్ వస్తాయి. ఇవి లక్ష్మీదేవికి పెట్టవచ్చు. మరి లక్ష్మీదేవికి సుగంధమైన పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక మల్లె పువ్వు అయినా చాలు. అలాగే మా వారు సుగంధమైన పువ్వులు అంటే లిల్లీ పువ్వులు తీసుకొస్తారండి, అప్పుడప్పుడు మల్లె పువ్వులు. ఇప్పుడు ఈ సింహాచలం చెంపంగా మీతో మాట్లాడుతుంటే గుమ్మగుమ్మ మంచి స్మెల్ వస్తూ ఉంది. ఈ పువ్వు చూసారా ఎలా ఉందో ఆకారం, సేమ్ టు సేమ్ ఇలానే మరి బంగారపు పువ్వు చేయించుకుంటారన్నమాట అండి. నేను కూడా చేయించుకున్నానండి, దానాదర్పం చేసేసాను. ఇప్పుడైతే చెప్పలేను. ఇలాగే అరకాసు పెడితే ఇలా పువ్వు అవుతుంది. అంటే ఇంత పెద్ద పువ్వు అవ్వదు, కానీ సేమ్ లోపల రేకులు బయట రేకులు ఇలానే వస్తాయి. ఇది సింహాచలం చెంపంగా. ఇవి రేపు శుక్రవారం, శ్రావణ శుక్రవారం కదా, ఈ 2 పువ్వులు కూడా దాసి రేపు లక్ష్మీదేవికి పెడతాను. ఈరోజు మరి లక్ష్మీవారం కాబట్టి ఈ పువ్వు లక్ష్మీదేవి పెట్టేస్తాను. ఎందుకంటే రేపుకి రేకులు అయితే రాలిపోతాయి, ఊడిపోతాయండి. అందుకు
అయితే సింహాచలం చెంపంగా పెంచాలి అనుకుంటే సింహాచలం చెంపంగానే కాదండి, చెంపంగలో చాలా రకాలు ఉన్నాయి కదా, సుగంధమైన స్మెల్ వచ్చేవి. ఒక రకమే కాదండి, చాలా రకాలు ఉన్నాయి. కానీ చెంపెంగ చెట్టు దగ్గరికి పాము వచ్చేస్తుందండి. పాములు బెడద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు చెంపెంగ చెట్టు పెంచొద్దు, మల్లంటు కూడా పెంచొద్దు. మాకు పాములు వస్తాయి అంటే నాకు యూట్యూబ్లో పరిచయం, నా కూతురు అవుతుంది, అమ్మ అమ్మ అంటుంది. మరి వైజాగ్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటుంది తను కూడా సొంతిల్లే చక్కగా పెట్టుకుంటుంది మొక్కలు, బోళ్ళ మొక్కలు. అయితే మల్లంటు చాలా బాగా పాకేసిందట, చాలా మంచిగా స్మెల్ వస్తే బోళ్ళు పువ్వులు పూస్తాయంట. వాళ్ళకి పాములు పెడుతుందట. ఆ మల్లంటి మీద ఉందంట పాము. అమ్మ తోలేసాను కానీ భయం వేస్తుంది, మల్లంటి తీసేసానమ్మా భయం వేసింది, పర్వాలేదా అమ్మ అని ఫోన్ చేసింది నైటు. ఏం పర్వాలేదమ్మా, ఏమీ చెయ్యదు, అది ఏదో నువ్వు చూడకపోతే వెళ్ళిపో, నువ్వు చూసావు కాబట్టి ఈ భయపడుతున్నావు, కొంచెం మినువులు ఉంటే జిమ్ వేయమని చెప్పానండి ఒక మంత్రం. చక్కగా జిమ్ ఎత్తానమ్మా అనేసి అంది. ఎందుకంటే సుగంధమైన పువ్వుల చెట్ల దగ్గరికి పాములు అనేది వస్తాయి, పాములు ఉంటాయి మన చుట్టుపక్కల అన్నప్పుడు ఇలాంటి సుగంధమైన చెట్లు పెట్టవద్దు. పెద్ద చెట్లు అనుకుంటే బాగా పెద్ద చెట్లు అయిపోతాయి కదండి, చెంపంగ చెట్లు అయ్యని. అలాంటప్పుడు మరి పాములు వచ్చేసి ఎక్కేయటానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకును సుగంధమైన చెట్లు పెట్టవద్దు ఎవరైనా కూడా, పాములు ఉంటాయి వస్తాయి మనకు అన్నప్పటికి. అందుకును నేను చెప్పాలని అనుకుంటానండి. మరి మొగల డొంక ఉంటుందండి, మొగల రేకులు తెలుసో లేదో, మొగల రేకులు అంటాము, ఇప్పుడు రేకులు అంటున్నారు. మా ఎన్నెలో తెచ్చి ఇవ్వరండి, కాలగొట్లు చెరుగొట్ల మీద పెద్ద పెద్ద డొంకలు ఉంటాయన్నమాట. పొత్తులని మోచే అంతంత ఇరుసుకొని పట్టుకొస్తారు వాసన వచ్చేటప్పటికి. మంచి ఎల్లో కలర్ అన్నమాట. మ్యాంగోర్ మామిడి పండు చూడండి, బంగినపల్లి మామిడి పండు మంచి కలర్ వచ్చిన పండు ఉంటుంది, అలా ఉంటుంది రేకుల కలరు. మంచి గుమగుమామంటూ మంచి స్మెల్ వస్తాయి. ఆ మొగల డొంకల్లో కూడా పాములు ఉంటాయండి. అందుకని తూసి తెచ్చేవారు మా అన్నయ్యలు. మొగల పొత్తు అంటారు, అవి మొగల రేఖలు అంటారు పూర్వం. అవి చక్కగా జడలు కుట్టుకునేవాళ్ళం, పువ్వులు కుట్టుకునేవాళ్ళం. మా అమ్మగారు బట్టల పెట్టిలో పెట్టేసేవారు, బట్టల మధ్యలో. ఆ బట్టలు వేసుకున్నప్పుడల్లా మొగల పువ్వులు వాసన వచ్చాయన్నమాట. పెట్టి తీస్తే మొగల పువ్వు వాసన వచ్చేది. ఇంకెన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పుడు అలా ఉండేదండి. ఇప్పటికీ మొగల రేకు దొరికితే అలాగా పెట్టుకుంటారు చాలామంది పూర్వం పల్లెటూరు సైడ్ వాళ్ళు. చక్కగా ఇవి సింహాచలం చెంపంగా అంటే సింహాచలాన్నే దొరికాయి. ఇప్పుడు మనందరికీ కూడా లభించేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొనేసుకుంటున్నాం, కుండీలో పెట్టేసుకుంటున్నాం. మరి నేల ఉన్న వాళ్ళు నేల మీద కూడా వేసుకుంటున్నారు. ఎన్నో రకాల చెంపంగులు పెంచాలని కూడా పెంచేస్తున్నారు. మొక్కలంటే ఇష్టమైన వాళ్ళు రకరకాలు పెంచుతూ ఉన్నారు. కానీ పాములు అనేది ఎడదుంటే మాత్రం పెంచొద్దు. పిల్లలు ఉంటారో పెద్దలు ఉంటారో, ఏ నైటో పగలో మనం చూడలేము. రాత్రులు అనేది చెట్టు మీద చెయ్యి వేయకూడదు, మరి రాత్రి పువ్వులు కొయ్యకూడదు, మొగ్గలు కొయ్యకూడదు అని ఎందుకంటారు? రాత్రులు పాములు చెట్టు మీద నివాసం ఉంటాయి కాబట్టి మనకి హాని జరుగుతుందని, అంతే తప్ప పగల కోసుకునేది రాత్రి ఎందుకు కోసుకోకూడదు? పురుగో పుట్టో ఉంటుంది, అవి కుడతాయి, ప్రమాదం. కాబట్టి రాత్రి కొయ్యకూడదు. అలాంటి మానేస్తారే తప్ప పాము ఉంటే చూద్దాంలే అని మాట్లాడతారు కదండి, అవునా కదా? అందుకు చూసారు కదా, ఇలానే చేయించుకోవాలండి. బంగారపు పువ్వు చక్కగా ఇలా చేయించుకుని జడలో పెట్టుకుంటారన్నమాట. చూసారా, నచ్చిందా? సింహాచలం చెంపంగ గురించి నాకు తెలిసినవి మీకు నేను చెప్పాను. మా మహాలక్ష్మికి పువ్వు లభించిందని ఆనందంతో మీకు నేను చెప్పాను. ఈ 2 పువ్వులు దాస్తాను, రేపు శుక్రవారం పూజలో పెట్టుకుంటానండి. లాస్ట్ శుక్రవారం, శ్రావణ శుక్రవారం. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.